దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈ పరిశుద్ధ దినాన్ని దేవుని ఆరాధించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రములు. ఈ పరిశుద్ధ దినాన్ని నిన్ను ఆరాధించడానికి మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన దినమును బట్టి, సమయాన్ని బట్టి వందనాలు. వచ్చిన బిడ్డలను దీవించండి యేసయ్యా. ప్రత్యేకంగా ప్రతి బిడ్డను అభిషేకించండి. సంఘ కార్యవర్గాన్ని బట్టి వందనాలు, సంఘ విశ్వాసాలను బట్టి వందనాలు తండ్రి. కరోనా వ్యాధి ప్రపంచంలో అందరినీ భయపెడుతుంది. మీరు ఆజ్ఞాపిస్తే ఆపుతుంది ప్రభువా. కాబట్టి అద్భుతం చెయ్యండి. ప్రతి నేత్రము తెరవబడాలి, ప్రతి హృదయము నీ తట్టు తిప్పాలి ప్రభువా. నా తండ్రి, ప్రతి హస్తము, ప్రతి మోకాలు వంగాలి. యేసయ్యా, అట్టి అద్భుతంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినాన్ని ఆరాధనలో, వాక్య ధ్యానంలో, సమస్తంలో సహాయం చేయమని, మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 6వ పాట, పల్లవి, మొదటి చరణం, చివరి చరణం పాడదాం. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుట కూడరే, ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని కొని యాడరే. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుట గూడరే, మట్టితోనే మామూనెల్లా మానవులుగా సృజించెను. ఈటి శాబ్దో ప్రభునే మెచ్చుగా నది నేతమో. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుట గూడరే, మిక్కిలిక స్తములతో వెతికి పొందను. దిక్కులేని గొర్రెలాట్లు తిరుగజేపందను. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుట గూడరే. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 24వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు మీరు జాగ్రత్తగా చదవండి. ఇందులో ప్రాముఖ్యంగా 2 వచనాలు జ్ఞాపకం చేస్తూ ఉంటామన్నా. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయన గుర్తుపట్టలేదు. దేవుని బిడ్డలారా, వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకడు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖమొక్కలై నిలిచిరి. మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైనటువంటి దినమున ఆ సాయంకాలము యెరూషలేములో నుండి ఎమ్మాయి గ్రామానికి ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ దేవుని బిడ్డలారా, అక్కడ మరి ఆ గ్రామానికి వెళుతున్నప్పుడు వారిద్దరూ సంభాషించుకుంటున్న సంభాషణ క్రీస్తుని గురించినదిగా మనం చూస్తూ ఉన్నాము. దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఇద్దరు మనుషులు బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం.
ఒక వ్యక్తి పేరు యేసు ప్రభువారు బైబిల్లో అక్కడ వ్రాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్లేయోప అనేటువంటి వ్యక్తిని మనం అక్కడ చూస్తాం. సాధారణంగా బైబిల్లో ఇద్దరు పేర్లు, మరి ఇద్దరు అనేటువంటిది ఎక్కువగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసు ఎక్కువగా ఇద్దరు అనేటువంటి పదాన్ని వాడారు. దేవుని బిడ్డలారా, ఇద్దరు అనే విషయానికి ప్రాముఖ్యత ఇచ్చారు. చూడండి, మొట్టమొదటిగా మరి యెరూషలేము వెళ్ళడానికి మరి ఒక గాడిద కావాలి. ఇద్దరు శిష్యులను పంపినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే యెహోషువ గ్రంథంలో కూడా 2వ అధ్యాయం 1వ వచనంలో వేగువారిని చూచుటకు ఇద్దరు మనుషులను పంపించినట్లుగా చూస్తాం. దానియేలు దర్శనంలో ఇద్దరు అనేటువంటిది 12వ అధ్యాయం 5వ వచనంలో, నోవహు దినాల్లో కూడా ఓడలోనికి జతలుగా అక్కడ పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 6వ అధ్యాయము ఆదికాండం 19, 7వ అధ్యాయం 15వ వచనంలో. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు సేవకు పంపినప్పుడు ఇద్దరుగా పంపించారు. మార్క్సు వార్త 6వ అధ్యాయం 7వ వచనంలో, లూకాసు వార్త 10వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తాం. సమాధి దగ్గర ఇద్దరు దేవదూతలను జ్ఞాపకం చేసుకుంటాం. 24వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్తున్నప్పుడు కూడా అక్కడ ఇద్దరు దేవదూతలు ఉన్నట్లుగా మనం చూస్తాం. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 10వ వచనంలో. యేసు ప్రభువారు సువార్త చెప్తున్నప్పుడు కూడా 2 దోణులను చూచాను అని రాయబడింది. చాలా దోణులు ఉన్నాయి అక్కడ, కానీ 2 దోణులను చూచాను. 5వ అధ్యాయం లూకాసు వార్త 2వ వచనంలో మనం చూసినట్లయితే. అలాగే ఇద్దరు యజమానుల గురించి యేసు ప్రభు చెప్పాడు. ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండలేడు. ఒక వ్యక్తికి మాత్రమే, యజమానికి మాత్రమే దాసుడిగా ఉండగలడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో చక్కగా దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. అలాగే యేసు ప్రభు రాకడ సూచనలు చెప్పినప్పుడు ఎవరు ఎత్తబడతారు? ఇద్దరు తిరుగులు విసురుతుండగా ఒకరు ఎత్తబడతారు, ఇద్దరు పొలములో ఉంటుండగా ఒకరు ఎత్తబడతారు అనేటువంటి మాటను లూకాసు వార్త 24, మత్తయి సువార్త 4వ అధ్యాయం 40వ వచనంలో చూస్తాం. కాబట్టి లోతు కుటుంబాన్ని రక్షించుటకు ఇద్దరు దూతలను పంపించారు. ఇద్దరు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో ఇద్దరు, పేతురు యోహాను, కుంటివాడిని లేవనెత్తారు. మా దగ్గర వెండి బంగారం లేవు, కానీ మేము కలిగింది మీకు ఇస్తున్నాం, యేసు నామమున లేచి నడు అనగానే వాడు దిగ్గును లేచి నడిచాను అనేటువంటి మాట చూస్తాం. ఇద్దరు అనేది చాలా ప్రత్యేకమైనది. ఎందుకు ప్రత్యేకమైనది అనేటువంటి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రధానమైనది ఒకటి, ఏకీభవించుటకు గుర్తు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19-20 వచనాల్లో చూస్తే అక్కడ చూస్తాము, ఇద్దరు అనేటువంటిది ఏకీభవించడానికి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఉంటారని సెలవిచ్చినాడు తండ్రి. దేవుని బిడ్డలారా, ఇద్దరు ఏకీభవించడానికి సాదృశ్యం. ఆమోసు గ్రంథంలో చూస్తాము, ఇద్దరు సమ్మతింపకుండా నడుతురా 3వ అధ్యాయం 3వ వచనంలో. దేవుని బిడ్డలారా, ఏకీభవించటం ఐక్యతకు సాదృశ్యం. దేవుని బిడ్డలారా, 133వ కీర్తనలో 1వ వచనం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరము అంటాడు. ఏకీభవించుట ఒకటైతే, రెండవది ఐక్యత.
ఇద్దరు కలిసి నడుచుట అనేటువంటిది ఐక్యత. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ దేవుని బిడ్డలారా సమాధానం ఉంటుంది. సమాధానమున గుర్తు. ఐక్యత ఉంటే సమాధానం, సమాధానం ఉంటే సహవాసము అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. ఐక్యత లేకపోతే సహవాసం ఉండదు, సమాధానం ఉండదు. కాబట్టి ఇది మూల కారణం ఏకీభవించుట. ఏకీభవించినట్లయితే ఐక్యత ఉంటుంది, సహవాసం ఉంటుంది, సమాధానం ఉంటుంది. దేవునితో ఐక్యపడడం, దేవునితో సమాధానపడడం, దేవునిలో ఏకీభవించాలి. దేవుని మాటను నమ్మి దాని ప్రకారం జీవించినప్పుడు ధన్యులవుతారు. కాబట్టి దేవుని బిడ్డలారా దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సమాధానము సహవాసము రావాలంటే ఏకీభవించాలి, ఐక్యత రావాలంటే ఏకీభవించాలి. అలాగే ఆదరించుకొనుటకు సాదృశ్యము. ఒకరికి కష్టమైతే ఇంకొకరు ఆదరించడం, ఒకరికొకరు తోడుగా ఉంటారు, ఆదరించుకోవటం. ఒకరి బాధల్లో ఒకరు, వారి కష్టాల్లో ఒకరు, ఒకరి ఇబ్బందుల్లో ఒకరు. కాబట్టి ఆదరించుకోవటం ప్రసంగి గ్రంథం 4:9 చెప్తా ఉంటాడు. అలాగే ప్రార్థనకు గుర్తు. ఏకీభవించి ప్రార్థించడం గొప్ప ఆశీర్వాదము. కాబట్టి ప్రేమకు గుర్తు. చూడండి, దావీదు యోనాతాను ఇద్దరు కూడా ఏకీభవించారు. ఇద్దరు మనసులు కలుపుకున్నారు, ఇద్దరు మంచి సహవాసం చేశారు. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ దోషములు కప్పబడతాయి. ప్రేమట అనేక దోషములను కప్పను. ప్రేమ లేనివాడు దోషములను కప్పలేడు. దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమ నిస్వార్థమైనటువంటిది. ఆ ప్రేమతోనే మనుషుల పాపములను కప్పి పరిశుద్ధులుగా చేయాలని శిలువ రక్తంతో కార్చాడు. సమాధి చేయబడ్డాడు, సమాధిని గెలిచాడు, సమాధిని ఓడించాడు, సాతాను ఓడించాడు, మనుషులకు విజయం ఇచ్చాడు, బంధకాలం తెంపాడు. దేవుని బిడ్డ, అటువంటి యేసుక్రీస్తులో సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునితో ఏకీభవించుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఒకటి ఏకీభవించుట అనేటువంటిది మనం చూస్తున్నాం. రెండవది, ఇక్కడ ఇద్దరు సంభాషణ చేయుచున్నారు. ఇక్కడ ఏం సంభాషణ చేస్తున్నారు ఇద్దరును? యెరూషలేములో జరిగిన సంఘటన, యేసు ప్రభు సమాధి చేయబడ్డం, సిలువ వేయబడ్డం, 3 దినాలు లేచడం, ఇవన్నీ కూడా యేసు ప్రభు గురించిన సంభాషణ ఉంది. ఇద్దరు క్రైస్తవులు కలిసినప్పుడు వారి సంభాషణ దేవుని వాక్యముతో కూడినదై ఉండాలి. దేవుని యొక్క వాక్యమును ధ్యానించేవారుగా ఉండాలి, ప్రార్థించేవారుగా ఉండాలి. అంతేగాని ఇద్దరు కూడినప్పుడు మూడో వ్యక్తి ఎవరో కిట్టని వ్యక్తో లేకపోతే కోపం ఉన్న వ్యక్తో మధ్యలో ఉండకూడదు. దాని ద్వారా సమయము వ్యర్థము, మాటల వ్యర్థము, ఆశీర్వాదం కాదు, విస్తరించి మాట్లాడడం దోషం అది. కాబట్టి ఈ లోకంలో ఇద్దరు సంభాషణ అంటే యేసుక్రీస్తుని గురించిన సంభాషణ. ఎప్పుడైతే యేసుక్రీస్తుని గురించిన ఆలోచన, యేసుక్రీస్తుని గురించిన సంభాషణ వారిలోకి వచ్చి మాట్లాడుతూ నడుస్తున్నారో యేసు ప్రభు అక్కడికి దిగి వచ్చాడు. దేవుని బిడ్డలారా ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నోవాహు దేవునితో నడిచెను, హనోకు దేవునితో నడిచెను అనగా దేవుని మాటలను వారు నెరవేర్చారు, దేవుని మాట ప్రకారం జీవించారు. దేవునితో నడుచుట అనగా దేవుని హృదయంలో ఏముందో అది వారు నెరవేర్చారు కనుక దేవునితో నడిచిన వారయ్యారు. ఈ దినాన్ని వీరు కూడా యేసుక్రీస్తుని గురించిన సంభాషణ చేస్తూ ప్రయాణిస్తున్నారు. నిజమే, ఈ దినాన్ని మన సంభాషణ అంతా కూడా ఉప్పు వేసినట్లుగా ఉండాలి, రుచికరముగా ఉండాలి. అది పాపముతో కూడిన
రీతిలో ఉండకూడదు, శాపముతో కూడిన రీతిలో ఉండకూడదు. మన నోటిని పవిత్రంగా ఉంచుకోవాలి. మన నోరు చాలా జాగ్రత్తగా, మన నాలుకను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేవుని బిడ్డలారా, ఉప్పు వేసినట్లుగా ఉండాలి, రుచికరమైనదిగా ఉండాలి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనం మనం చూసినప్పుడు అక్కడ దేవుని వాక్యంలో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనాన్ని చూసినట్లయితే చూడండి ఒకసారి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వనో అది మీరు తెలుసుకొనుటకే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలదుగాను కృపాసహితముగా ఉండనివి అని చెప్తా ఉన్నాడు. రుచికరంగా కృపాసహితముగా ఉండాలి. కాబట్టి మీరు కలిసినప్పుడు మీ మాటలు ఆశీర్వాదకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. అన్యులైతే రకరకాల మాట్లాడతారు, కానీ క్రీస్తు నమ్మిన బిడ్డలు, క్రీస్తుని గురించిన సంభాషణ ఉంటే క్రీస్తు అక్కడ ఉంటాడు, క్రీస్తు సన్నిధి ఉంటుంది, క్రీస్తు ప్రత్యక్షత ఉంటుంది. దేవుని బిడ్డలారా, అదే వీరి జీవితాల్లో జరిగింది. ఇద్దరు సంభాషణ చేస్తున్నారు కనుక వారి మధ్య యేసు ప్రభువు నడుస్తూ ఉన్నాడు. రెండవ దర్శనము మరి మొదట మరియ పొందింది. రెండవ దర్శనం ఆ రోజు ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న వారు చూచారు. దేవుని బిడ్డలారా, వారితో నడవడం ప్రారంభించాడు, వారితో మాట్లాడడం ప్రారంభించాడు, సంభాషణ చేయడం ప్రారంభించాడు. కానీ వారి మనోనేత్రములు తెరవబడలేదు. కాబట్టి అక్కడ అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారితో ఆయన నడుచును, వారి ప్రార్థన ఆలకించును. మలాకి 3వ అధ్యాయం 16. ఎవరైతే భక్తితో భయంతో ఉంటారో, ప్రార్థన చేస్తారో వారితో ఉంటాడు, వారితో నడుస్తాడు, వారితో మాట్లాడతాడు. కాబట్టి మనతో ప్రభువు ఉండాలంటే ప్రభువుని గురించిన ధ్యానం, ప్రభువు గురించినటువంటి ప్రార్థన, ప్రభువు గురించినటువంటి ఆలోచనతో మనిషి నింపబడాలి. పాపపు హృదయం పోవాలి, మలిన హృదయం పోవాలి, మలిన జీవితం పోవాలి. కాబట్టి వీరి సంభాషణ క్రీస్తుని గురించి ఉంది. కాబట్టి క్రీస్తు అక్కడికి వచ్చాడు, వారితో మాట్లాడుతున్నాడు. ప్రభు వారితో నడిచేలోనుంది. నీతో నడుస్తాడు. నీకు చీకటి రానివ్వడు, నీకు ప్రమాదం రానివ్వడు, అపాయం రానివ్వడు. యేసు ప్రభు నీతోనే ఉన్నాడు కనుక నీకు క్షేమం వస్తుంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వారితో నడుస్తూ వారితో మాట్లాడుతున్నారో వారికి మంట పుట్టింది హృదయాల్లో. ఎవరు ఇలాగ మాట్లాడుతున్నారని వారితో మాట్లాడుతున్నప్పుడు జ్ఞానోదయం కలిగించుట. యేసు ప్రభు వారిని గద్దించాడు, మందమతులారా అన్నాడు. ఎందుకు అనగా యేసు ప్రభు మరణించక ముందే నేను మరణిస్తాను, సమాధి చేయబడతాను, 3వ నాడు లేస్తానని చెప్పిన మాటలు వీరందరూ మర్చిపోయారు. మగ్ధలేని మరి మర్చిపోయారు, శిష్యులు మర్చిపోయారు. దూత వచ్చి మరియతో జ్ఞాపకం చేస్తుంది. ఆయన చెప్పిన మాట జ్ఞాపకం చేసిన మత్తయి సువార్త, లూకా సువార్త 24:7-8 యేసు ప్రభు ముందుగానే చెప్పిన మాట జ్ఞాపకం చేస్తే అప్పుడు జ్ఞాపకం చేసుకున్నారు, అప్పుడు గుర్తు తెచ్చుకున్నారు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అన్ని విషయాలు జ్ఞాపకం ఉంటాయి, కానీ వాక్యము, వాక్య ధ్యానం, ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం ఇవేవి జ్ఞాపకం రావు. ధనవంతుడు కూడా ఏది జ్ఞాపకం చేసుకోవాలి. తినుము త్రాగము సుఖించమన్నాడు, దేవుని పేరే ఎత్తలేదు. దేవుని బిడ్డలారా, వెర్రివాడా అన్నాడు. దినము నువ్వు జ్ఞాపకం చేసుకో, నీకు సమృద్ధి అనుగ్రహించిన దేవుని దగ్గర ఏ విధంగా జీవిస్తూ ఉన్నావు. వీరిద్దరూ యేసుతో మాట్లాడుతున్నప్పుడు యేసు గద్దించాడు. అంత మాత్రమే కాదు,
యేసు మరి బోధించినట్లుగా చూస్తున్నాం. వారు చక్కని బోధన విన్నారు వాళ్ళు. అంత మాత్రమే కాదు, నాలుగవది యేసును ఉండమని బలవంతం చేశారు. ఆయనట ఆ గ్రామం వచ్చేసింది, ఇంకొక దూరం వెళుతున్నట్టు ఆయన అన్నాడు. వారు అన్నారు, మా ఇంటిలో నువ్వు ఉండు అని బలవంతం చేశారు. యేసును బలవంతం చేశారట ఉండమని. సరే, యేసు ఎక్కడ ఉంటాడో అక్కడ ఆనందం, యేసు ఉన్న చోట సంతోషం. కాబట్టి వీరు ఆ గదిలో యేసు ప్రభువుని ఎప్పుడైతే ఆహ్వానించారో ఆహ్లాదకరమైనటువంటి జీవితం వచ్చింది వాళ్ళకి. కాబట్టి హృదయపూర్వకంగా పలికినటువంటి ఆహ్వానాన్ని బట్టి యేసు వారితో ఉన్నప్పుడు వారికి ప్రభు సన్నిధి కలిగింది. అంత మాత్రమే కాదు, మంచి సహవాసం వచ్చింది, దేవుని ప్రత్యక్షత. వారి ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. రొట్టె పట్టుకుని ఆ రొట్టెను విరుస్తున్నప్పుడు వారి ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. దేవుని బిడ్డలారా, ప్రభురాత్రి భోజన సంస్కారం జరిగింది. గొప్ప అనుభవము. వాక్యం విన్నారు వాళ్ళు, పునరుద్ధారణ అయిన తర్వాత అంత మాత్రమే సహవాసం దొరికింది, సన్నిధి దొరికింది. యేసుతో అద్భుతం అనుభవించారు దేవుని బిడ్డలారా. యేసు ప్రభు వెంటనే అక్కడ నుండి ఆరోహణమయ్యాడు, వారి మధ్య నుండి వెళ్ళిపోయాడు. ఆరోహణం అంటే యేసు ప్రభు వారి మధ్య నుండి వెళ్ళిపోయాడు. వెంటనే వారు మాట్లాడుకుంటున్నారు. ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. మన గుండెలు మండినవి కదా, ఎంత మధురమైన మాటలు చెప్పాడు యేసు ప్రభు అని ఆ ప్రభురాత్రి భోజన సంస్కారం గురించి సంభాషణ చేస్తూ ఆ రాత్రి ఉండలేదు వాళ్ళు. మరలా వెనక్కి తిరిగి యెరూషలేముకి వచ్చారు. ఆ రాత్రి చీకటి అనుకోకుండా, శ్రమ అనుకోకుండా, బద్దకించకుండా పొద్దున్న వెళ్దాంలే అని అనుకోలేదు వాళ్ళు. వాళ్ళు కలిగిన ఆత్మీయ దర్శనాన్ని బట్టి శ్రమైన చీకటైనా ఓపిక తెచ్చుకొని వారు పొందిన అనుభవం ఇజ్రాయేలుకి, యెరూషలేములో ప్రజలకు, యూదులకు చెప్పాలని, శిష్యులకు చెప్పాలని, క్రైస్తవులకు చెప్పాలని తపనతో వచ్చారని. లూకా సువార్త 24వ అధ్యాయము దేవుని బిడ్డలారా 35వ వచనంలో చూచినట్లయితే చక్కని మాట ఉంది. నేను చదువుతున్నాను, చూడండి. త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడినో అది తెలియజేసిరి. సాక్ష్యం చెప్పారట. వారు ఉండలేకపోయారు, నిద్రపోలేకపోయారు, అలసిపోయాం కదా అని అనుకోలేదు వాళ్ళు. వెంటనే మరలా ప్రయాసతో వచ్చారు. ప్రయాసంతో ప్రయాణం చేశారు, చీకట్లో ప్రయాణం చేశారు. వచ్చి సాక్ష్యం చెప్పారు, దేవుడు మమ్మల్ని దర్శించాడు. గొప్ప అనుభవం వాళ్ళకి కలిగి ఉన్నది. ఇదినాన్ని యేసుక్రీస్తుని నమ్మిన నీవు గొప్ప అనుభవంతో రావాలి. ఒక దినమే కాదు, దినదినం ఒక అనుభవం కలిగి ఉండాలి. దినదినము దేవుని ప్రత్యక్షతను అనుభవించాలి. దినదినము దేవుని సన్నిధి అనుభవించాలి. అనేక మందికి నువ్వు పొందిన అనుభవం సాటి చెప్పాలి. రాత్రి మధ్యాహ్న కాల సమయంలో వింటున్న నీవు నీ అనుభవం ఏంటి? రాత్రి అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళాలి, పొద్దున వెళ్దాం అనుకోలేదు. వాళ్ళ మండిన మంటను బట్టి, వాళ్ళ అనుభవాన్ని బట్టి ఆ రాత్రి చీకటిలో, యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టారు. చీకటిని గ్రహించుకుంటారు. ప్రయాసాన్ని కూడా వారు గుర్తించకుండా యెరూషలేములకు వచ్చి ప్రకటన చేశారు. ఇది నువ్వు బలమైన సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. నిజమే, నువ్వు బలమైన సాక్ష్య జీవితం ఎప్పుడైతే అటువంటి అనుభవం కలిగి ఉంటావో దేవుడిని దర్శిస్తాడు. కాబట్టి ఈ దినాన్ని ప్రత్యేకంగా ఆలోచించి, ఈ లోకములో నేను క్రీస్తు కొరకు జీవిస్తాను, క్రీస్తు నందు జీవిస్తాను. క్రీస్తు మన కొరకు ఏం చేశాడని కాదు, క్రీస్తు కొరకు మనం ఏం చేస్తున్నాం అనే ప్రశ్న వేసుకుందాం.
నిజమైన దర్శనం పొందుదాం. పునరుద్ధానుడైన యేసు శక్తి, యేసు బలము, యేసు సన్నిధి అనుభవిస్తూ అనేక మందికి సాక్షులుగా, మాదిరిలుగా ఈ లోకంలో ఉందాం. మనం చూసిన వారు క్రీస్తును చూడాలి. క్రీస్తును చూచిన వారు గొప్ప అనుభవంలోకి వస్తారు. ఆధ్యాత్మిక దర్శనంతో పరలోకాన్ని పొందుకుంటారు. దత్తపుత్రులు అవుతారు, వారసులు అవుతారు, బహుమానం ఉంటుంది. యేసు రక్తంలో కడగబడి ఈ జీవితంలో శుద్ధి. ఈ దినాన్ని క్రీస్తు కొరకు నీ హృదయాన్ని తెరిచి, లూదియా యేసు మాటలు వినడం ద్వారా హృదయం తెరిచింది. సమరయ స్త్రీ యేసు మాటల వల్ల పట్టబడింది. జక్కయ్య యేసు మాటలను బట్టి పట్టబడ్డాడు. అటువంటి దర్శనం మీకుందా? తల్ల వంచు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రం. దినాన్ని నాతో మాతో మాట్లాడేందుకు వందనాలు. విన్న వాక్యాన్ని సాతాను ఎత్తుకోకుండా పలుకు చేయండి. నూతన దర్శనముతో, నూతన అభిషేకముతో ప్రతి బిడ్డను నింపమని, ప్రతి బిడ్డకు ఆరోగ్యం ఇవ్వండి, ప్రతి బిడ్డను స్వస్థతలో ఉంచాలి. పరలోక దర్శనముతో నింపండి, మేలుకరంగా ఉంచండి, మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగా, నీ చిత్తము పరలోకమందు అలాగనో అలాగని భూమి నెరవేరునుగా. మా అనుదిన ఆహారమును దయచేయము, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధన లేక కిరణి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటకు సర్వశక్తుడైన దేవుని ప్రేమ, ఆత్మల కాపరి మన కొరకు శిలువను పొంది రక్తమును కార్చి మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము సరి మనందరికీ, కుటుంబాలకు, సంఘానికి, సకల పరిశుద్ధులు సదాతుడు గాక, ఆమేన్. తండ్రి, కుమార, శుద్ధాత్మకును దగ్గు స్తుతి మహిమలు కలుగుగాక, ఆదిని నేడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను, ఆమేన్. తండ్రి, కుమార, శుద్ధాత్మకును దగ్గు స్తుతి మహిమలు కలుగుగాక.